వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో వర్గ సమీకరణాలు అభ్యాసము 5.3లోని సమస్యలకి సాధనని చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు 8వ సమస్యని తీసుకుందాం. ఒక రైలు 360 కిలోమీటర్ల దూరమును ఏకరీతి వేగముతో ప్రయాణించును. దీని వేగము గంటకు 5 కిలోమీటర్లు పెరిగిన అదే దూరమును ప్రయాణించుటకు పట్టు కాలము 1 గంట తగ్గును. అయినా రైలు వేగమును కనుగొనము అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, రైలు ప్రయాణించే దూరం ఎంత? 360 కిలోమీటర్ల దూరం ప్రయాణించే దూరం, అది రాసుకుందాం. తర్వాత మనం కనుక్కోవాల్సింది రైలు వేగమును కనుగొనము అన్నాడు. అయితే రైలు వేగము గంటకి ఏమనుకున్నాము? x కిలోమీటర్లు గంటకి అని కొనినా ఇది మనం తీసుకున్నాం, మనం కనుక్కోవాల్సింది. అయితే 360 కిలోమీటర్ల దూరమును గంటకు x కిలోమీటర్ల వేగముతో ప్రయాణిస్తే, ఆ రైలు 360 కిలోమీటర్ల దూరాన్ని x కిలోమీటర్ల వేగంతో గంటకు ప్రయాణిస్తే పట్టు కాలము t1 అనుకుంటే, t1 ఈజ్ ఈక్వల్ ఏంది? కాలం ఈజ్ ఈక్వల్ దూరం బై వేగమే కదా, అందుకే నేను t1 ఈజ్ ఈక్వల్ దూరము బై వేగం అని రాసిన. అంటే 360/x అంటే పట్టు సమయము ఏంటి? కాలము ఈజ్ ఈక్వల్ 360/x అయింది. ఇప్పుడు ఏమన్నాడు? దీని వేగము గంటకు 5 కిలోమీటర్లు పెరిగినా, అంటే x కిలోమీటర్లు అనుకున్నాంగా, దాన్ని 5 కిలోమీటర్లు గంటకు వేగం పెంచాం అనుకోండి, ఏమవుతుంది? రైలు వేగము గంటకు 5 కిలోమీటర్లు పెరిగినా అప్పుడు రైలు వేగం ఏమవుతుంది? x + 5 కిలోమీటర్లు గంటకు. మనం రైలు వేగము x అనుకున్నాము గంటకి. అయితే ఆ x కిలోమీటర్ల వేగం కన్నా ఇంకొక 5 కిలోమీటర్ల వేగాన్ని పెంచిండు. అప్పుడు ఏమవుతుంది? x + 5 కిలోమీటర్లు గంటకు అవుతుంది. అయితే మరి ఇప్పుడు కూడా 360 కిలోమీటర్ల దూరము, వేగమేమో x + 5 కిలోమీటర్లు గంటకి. ఈ వేగముతో ప్రయాణిస్తే రైలు, మరి దానికి పట్టు కాలము t2 అనుకునినా, t2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? దూరము బై వేగం అవుతుంది. అంటే దూరం ఏంది? 360/x + 5. కానీ ఇక్కడ చూడండి, పట్టు కాలము 1 గంట తగ్గును అంటుండు. అంటే ఇక్కడ ఈ x వేగముతో గంటకు x కిలోమీటర్లు గంటకు వేగముతో ప్రయాణిస్తే ఎంత సమయం పడుతుందో దానికన్నా 5 కిలోమీటర్ల వేగాన్ని పెంచినప్పుడు పట్టే సమయం 1 గంట తక్కువ అంటుంది. అంటే ఈ వేగము ఈ కాలము ఈ కాలముల మధ్య భేదం ఎంత అన్నట్టు? 1. అంటే అందుకే t1 - t2 ఈజ్ ఈక్వల్ 1 గంట. ఇది ఇవ్వబడింది, రాసుకుందాం. మరి t1 అంటే ఏంటి? 360/x. ఇది రాసుకుందాం. 360/x మైనస్ t2 అంటే 360/x + 5 ఈజ్ ఈక్వల్ 1. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం ఏంటి? సింప్లిఫికేషన్ చేసి సూక్ష్మీకరిస్తే మనకి ఏమొస్తుంది? వర్గ సమీకరణం వస్తుంది. ఓకేనా? ఇక్కడ కింద ఏముంది? x ఉంది, ఇక్కడ ఏముంది? x + 5 ఉంది. ఈ రెండింటి యొక్క కాసాగు ఏమవుతుంది? x × x + 5 అవుతుంది. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఏమవుతుంది? కాసాగు x × x + 5. చూడండి, ఈ 360ని ఈ x + 5తో మల్టిప్లై చేయండి. 360 x + 5 మైనస్ x × 360x. ఓకేనా? 360 × x ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, ఇప్పుడు ఈ రెండిట్లో పైన లవంలో 360ని కామన్ తీద్దాం, కింద ఉన్న దీని క్రాస్ మల్టిప్లై చేద్దాం. 360 ఇక్కడ ఏముంటుంది? x + 5. 360/x లో నుంచి 360 మనం కామన్ తీసి ఇక్కడ ఏముంటుంది? -x. క్రాస్ మల్టిప్లై చేసి x × x + 5 × 1 అంటే x × x + 5 వస్తుంది. చూడండి, ఈ +x - x ఏమవుతుంది? 0. చూడండి, 360 × 5 ఈజ్ ఈక్వల్ x × x x² + 5x. చూడండి, దీన్ని నేను RHS విలువని LHS రాసుకుంటున్నా. x² + 5x 360 × 5
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x 5 0 0 5 6 30 5 3 15 ప్లస్ 3 1800 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x 1800 తీసుకొస్తే మైనస్ 1800 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి మరి ఇక్కడ మనము మైనస్ 1800ని మనము రెండు కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి. వాటి లబ్ధమేమో 1800 మైనస్ 1800, మళ్ళీ యాడ్ చేసినేమో 5 రావాలి అంటే 5x. అంటే చూడండి 1600 ఉంటే మనము 40 into 40 రాసుకుంటాం ఇక్కడ. కాబట్టి 1800 ఉంది కదా, 1800 ఏమని రాసుకుందాం, ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే 900 450 టూ టేబుల్లో పోతుందా, ఏమవుతుంది 225, తర్వాత 3 7 3 5 మళ్ళీ 3 2 3 5 నెక్స్ట్ 5 5. చూడండి ఇందులో మనము వీటిని ఏం తీసుకుందాం, 2 2 4 4 2 8 8 5 40 9 5 45. చూడండి దీన్ని మల్టిప్లై చేయండి, 3 3 9 9 5 45, తర్వాత ఇది 8 ఈ 8 ఇంటూ 5 40 అంటే 45x ప్లస్ మైనస్ 40x 45x మైనస్ 40x తీసుకున్నాం అనుకోండి, యాడ్ చేసిన 5x వస్తుంది. వీటి యొక్క ప్రొడక్ట్ ఏమవుతుంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1800 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 45x మైనస్ 40x మైనస్ 1800 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇప్పుడు ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 45, ఇక్కడ మైనస్ 40ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ 40ని కామన్ తీసినట్టు ఎక్స్ ప్లస్ 45 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 45 ఇంటూ ఎక్స్ మైనస్ 40. ఇప్పుడు మళ్ళీ ఏం చేసాము, ఎక్స్ ప్లస్ 45ని కామన్ తీసినాం ఈక్వల్ 0. ఎక్స్ ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ఎక్స్ మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 45 లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40. చూడండి మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ దేని ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకున్నాము అంటే రైలు వేగము గంటకి x కిలోమీటర్లు. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది, మైనస్ 45 వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 40 వచ్చింది. మరి వేగం అనేది రుణాత్మకము కాదు, వేగము రుణాత్మకము కాదు. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 40 అవుతుంది. అంటే రైలు వేగం ఏమవుతుంది, therefore రైలు వేగము నలభై కిలోమీటర్లు గంటకి. గంటకి ఆ రైలు 40 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. అంటే దాని వేగము, రైలు వేగం ఏమవుతుంది 40 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 9వ సమస్యని తీసుకుందాం. 2 కుళాయిలు కలిసి ఒక నీళ్ల ట్యాంకును 9.3/8 గంటలలో నింపును. ఎక్కువ వ్యాసమున్న కుళాయి ఒక్కటే, తక్కువ వ్యాసమున్న కుళాయి నింపే సమయమునకు 10 గంటలు తక్కువ సమయంలో నింపును. అయితే ఒక్కొక్క కుళాయి విడివిడిగా ట్యాంకును నింపుటకు పట్టే కాలమును కనుగొనము అంటున్నాం. అంటే ఇక్కడ ఒక నీళ్ళ ట్యాంక్ ఉంది, ఆ నీళ్ళ ట్యాంక్ని 2 కుళాయిలు కలిసి 9.3/8 గంటల్లో నింపుతాయి. అయితే ఇక్కడ ఏమడుగుతుండు, ఎక్కువ ఏమిచ్చిండంటే ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి ఒక్కటే విడిగా, తక్కువ వ్యాసం ఉన్న కుళాయి నింపే సమయమునకు 10 గంటలు తక్కువ సమయంలో నింపును. అంటే తక్కువ వ్యాసం ఉన్న కుళాయి ఒక 20 గంటల్లో నింపింది అనుకుందాం. ఆ నీళ్ళ ట్యాంక్ని నింపితే ఇది ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి ఏం చేస్తుంది అంటే అది దానికన్నా 10 గంటలు తక్కువ, అంటే అది 20 గంటల సమయం తీసుకుంటే 10 గంటలు, అంటే 20 - 10 అంటే 10 గంటల్లోనే నింపుతుంది.
అంటే ఇక్కడ రెండు కుళాయిలు ఏంటి, ఒకటేమో ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి, ఒకటేమో తక్కువ వ్యాసం ఉన్న కుళాయి. అయితే ఇప్పుడు ఏమంటుంది, ఒక్కొక్క కుళాయి విడివిడిగా ట్యాంకును నింపుటకు పట్టే కాలంను కనుగొనము అంటుండు. ఓకేనా. అయితే ఇక్కడ నేను ఈ ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి అనేది తక్కువ వ్యాసం ఉన్న కుళాయి సమయం మీద ఆధారపడింది కాబట్టి తక్కువ వ్యాసం ఉన్న కుళాయి విడిగా నీళ్ళ ట్యాంకును నింపుటకు పట్టు కాలంను నేను x గంటలు అని అనుకొనగా తీసుకుంటున్నా. ఎందుకు, తక్కువ వ్యాసం ఉన్న కుళాయి విడిగా నీళ్ళ ట్యాంకును నింపుటకు పట్టు కాలాన్ని నేను x గంటలు అని అనుకోగా అంటున్నాను. ఎందుకంటే ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి ఏమవుతుంది, ఎంత సమయం తీసుకుంటుంది, ఇది ఎంత సమయం అయితే తీసుకుంటుందో దాంట్లో నుంచి 10 తీసివేయాలి, తక్కువ అన్నాడు. ఇప్పుడు ఇది 40 గంటలు తీసుకుందనుకో, ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి ఏమవుతుంది, దీనికన్నా 10 గంటలు తక్కువ, 30 గంటల్లో నింపేస్తుంది. ఇక్కడ మనం కనుక్కోవాలి కాబట్టి ఆ సమయాన్ని తెలియదు ఎక్స్ అనుకుంటున్నాం, గంటలు అనుకునగా. అయితే మనము ఒక బుక్ కానివ్వండి, ఏదైనా ఒక పనిని కానివ్వండి, నేను 5 రోజుల్లో చేయగలను, ఒక పుస్తకాన్ని నేను 5 రోజుల్లో చదవగలను పూర్తిగా. అంటే నేను ఒక రోజులో ఎంత భాగం చదవగలను, 1/5 భాగాన్ని చదవగలను. ఒక పని నేను 10 రోజుల్లో చేయగలను, అంటే ఒక రోజులో ఎంత పని చేయగలను, 1/10 భాగాన్ని చేయగలను. అంటే ఇక్కడ కూడా తక్కువ వ్యాసం ఉన్న కుళాయి విడిగా నీళ్ళ ట్యాంకు నింపుటకు పట్టు కాలము x గంటలు అనుకున్నాం కాబట్టి, మరి తక్కువ వ్యాసం ఉన్న కుళాయి 1 గంటలో ట్యాంకును నింపు భాగము, 1 గంటలో ట్యాంకును ఎంత భాగాన్ని నింపుతుందంటే, అది ఎన్ని గంటలు తీసుకుని x గంటల్లో నింపుతుందంటే అది 1 గంటలో ఎంత భాగాన్ని నింపుతున్నట్టు, 1/x భాగాన్ని నింపుతుంది. మనం ఇప్పుడే అనుకున్నాం కదా, ఒక పుస్తకాన్ని నేను 5 రోజుల్లో నేను చదవగలిగినట్లయితే ఒక రోజుని ఎంత భాగాన్ని చదవగలిగినట్టు, 1/5. ఒక పనిని నేను 10 రోజులు చేయగలను, అంటే ఒక రోజులో ఎంత పని చేయగలను, 1/10 భాగం చేయగలుగుతా. అంటే ఇక్కడ కూడా ఈ తక్కువ వ్యాసం ఉన్న కుళాయి నీళ్ళ ట్యాంకు నింపుటకు పట్టు కాలం x గంటలు అనుకుంటే 1 గంటలో ఆ ట్యాంకుని నింపు భాగము అంటే 1/x అవుతుంది, 1/x అగును. ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి విడిగా నీళ్ళ ట్యాంకును నింపుటకు పట్టు కాలం ఏమవుతుంది, ఇక్కడ ఏమిచ్చిండు, తక్కువ వ్యాసం ఉన్న కుళాయి నింపే సమయం కన్నా 10 గంటలు తక్కువ కాబట్టి మనము ఇది x అనుకున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది, ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి విడిగా నీళ్ళ ట్యాంకును నింపుటకు పట్టు కాలము x - 10 అవర్స్, x - 10 అవర్స్ అంత సమయంలో నింపుతుంది. అయితే ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి దీనిలాగా ఇప్పుడు 1 గంటలో ట్యాంకును నింపు భాగం ఏమవుతుంది, మనం ఇంతకుముందు చెప్పుకున్న దాని ప్రకారం ఇది x - 10 అవర్స్ లో నింపితే 1 గంటలో ఎంత భాగాన్ని నింపుతుందంటే 1/x - 10, 1/x - 10 భాగాన్ని నింపుతుంది. అయితే మరి ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇక్కడ ఇచ్చింది 2 కుళాయిలు కలిసి ఒక నీళ్ళ ట్యాంకును నింపుటకు పట్టు కాలము 9.3/8 గంటలు అని ఇచ్చిండు. ఇది లెక్కలు ఇవ్వబడింది. అంటే దీన్ని అపక్రమ భిన్నాన్ని మార్చుకుంటే, ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకుంటే 9 ఎంబులు ఏమవుతుంది, 72 + 3 75/8 గంటలు అనమాట. అంటే 2 కుళాయిలు కలిసి ఒక నీళ్ళ ట్యాంకు నింపుటకు పట్టు కాలము 75/8 గంటలు. మరి 2 కుళాయిలు కలిసి 1 గంటలో నీళ్ళ ట్యాంకును నింపు భాగం ఏమవుతుంది, 1/, ఇన్ని గంటలు కదా, 1/, ఇది తీసుకోవాలి. అంటే 1/, నింపు భాగం ఏమవుతుంది, 75/8 ఇంత భాగాన్ని నింపుతాయి. అంటే దీని ఈక్వల్ ఏంటి, దీని ఏమని రాసుకోవచ్చు, 8/75 ఇంత భాగాన్ని నింపుతాయి. 2 కుళాయిలు కలిసి 1 గంటలో నీళ్ళ ట్యాంకు నింపు భాగము 8/75. అంటే ఇది ఏ రెండింటి యొక్క మొత్తానికి సమానము, చూడండి, తక్కువ వ్యాసం ఉన్న కుళాయి 1 గంటలో ట్యాంకు నింపు భాగము 1/x, 1/x. ఇది ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి 1 గంటలో ట్యాంకు నింపు భాగము 1/x - 10. అంటే 2 కుళాయిలు కలిసి 1 గంటలో నీళ్ళ ట్యాంకు నింపు భాగము 8/, అంటే ఈ 2 ట్యాంకులు 1 గంటలో నింపు భాగము ఈక్వల్ ఏంటి, 1 గంటలో అంటే 8/75 8/75. చూడండి, ఇప్పుడు ఇది ఈక్వేషన్ వస్తుంది. దీన్ని మనం సూక్ష్మీకరించుకున్నట్లయితే వర్గ సమీకరణంగా మారుతుంది. ఇక్కడ x - 10 ఏమవుతుంది, కాసాగు x × x - 10 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 1 × x - 10 x - 10 ప్లస్ 1 × x x
ఈజ్ ఈక్వల్ టు 8/75. చూడండి x ప్లస్ x 2x మైనస్ 10 బై x ఇంటూ x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 8/75. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఓకేనా? 75 తో దీన్ని మల్టిప్లై చేద్దాం. 75 ఇంటూ 2x మైనస్ 10 8x into x minus 10. 75 2 150 x minus plus into minus minus 750 75 into 10 అంటే 8x into x 8x square minus plus into minus minus 80x. ఇప్పుడు RHS ఉన్న విలువని LHS రాసుకుంటున్నా. 8x square minus 80x is equal 150x minus 750. ఇక్కడ ఏం చేశాను? RHS లో ఉన్నదాన్ని LHS వైపు రాసుకున్నా, LHS ఉన్నదాన్ని RHS రాసుకున్నా. ఇప్పుడు RHS లో ఉన్నదాన్ని ఎడమ వైపు తీసుకొస్తే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న గుర్తులు మారుతాయి. ప్లస్ ఉన్నది మైనస్ వస్తుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది. 8x స్క్వేర్ మైనస్ 80x 150x ఇటు వస్తే అవుతుంది మైనస్ 150x 750 ఇటు వస్తే ప్లస్ అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది 750. మొత్తం ఇక్కడ అన్ని కూడా ఇటు వచ్చినాయి అంటే ఇక్కడ 0. చూడండి 8x స్క్వేర్ 80x మైనస్ 150x అంటే మైనస్ 230x ప్లస్ 750 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి 800 8 ఇంటూ 750 మల్టిప్లై చేస్తే వస్తుంది 800 8 5 40 8 7 56 56 ప్లస్ 4 60 అంటే 6000 అన్నమాట. 750 ఇంటూ 8 ఏంది? 750 ఇంటూ 8 ని మల్టిప్లై చేస్తే 6000 x స్క్వేర్ అంటే ప్లస్ రావాలి. మరి ఆ 6000 యొక్క కారణాంకాలు రెండు కారణాంకాలు లబ్ధంగా రాసుకోవాలి. వాటిని కూడితేనేమో మైనస్ 230x రావాలి. వాటి యొక్క లబ్ధం ఏమో 6000x స్క్వేర్ కావాలి. అంటే ఇక్కడ మధ్య పదం మైనస్ ఉంది కానీ లబ్ధం మాత్రము ప్లస్ రావాలి. అంటే ఇక్కడ ఏంటి? మనము రెండిటికి కూడా మైనస్ తీసుకోవాలి. అంటే దీని ఏమో రాయొచ్చు? 230ని 200x మైనస్ 30x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 200 ఇంటూ 30 6000 అవుతుంది. ఈజీ ఉంది చూడండి. అంటే 8x స్క్వేర్ దీన్ని 200x మైనస్ 30x అని రాసిన ప్లస్ 750 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఫస్ట్ రెండిట్లో నుంచి 8x కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? 200x లో నుంచి 8 కామన్ తీస్తే 25 8 200 కాబట్టి ఇక్కడ 25 వస్తుంది. 25 మైనస్ ఇక్కడ 30 కామన్ తీసాం అనుకోండి మైనస్ 30, ఎందుకంటే x రావాలి ప్లస్ x రావాలి. మైనస్ 30 కామన్ ఇస్తే ఇక్కడ x ఉంటుంది. 30 ఇంటూ 25 30 25 750 కదా, కాబట్టి మైనస్ 25 ఈజ్ ఈక్వల్ 0. చూడండి మళ్ళీ x మైనస్ 25 కామన్ తీసుకుందాం. x మైనస్ 25 కామన్ తీసుకుంటే 8x ఉంటుంది మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి x మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా 8x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 25 లేదా x ఈజ్ ఈక్వల్ టు 8x నటు పంపి 30 నటు పంపిస్తే ప్లస్ 30 అవుతుంది. 8 డివైడ్ చేస్తే 30/8. చూడండి 4 15 అంటే ఇది ఏమొస్తుంది? 15/4. x అంటే ఏంటిది? మనం దేని ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాము అంటే తక్కువ వ్యాసం ఉన్న కుళాయి విడిగా నీళ్ళ ట్యాంకును నింపుటకు పట్టు కాలమే కదా x అనుకునేది. అంటే తక్కువ వ్యాసం ఉన్న కుళాయి నీళ్ళ ట్యాంకు నింపుటకు పట్టు సమయము x అవర్స్ అనుకున్నాము. అంటే ఇక్కడ ఏమొచ్చింది అంటే తక్కువ వ్యాసం ఉన్న కుళాయి నీళ్ళ ట్యాంకు నింపుటకు పట్టు కాలము 25 గంటలు. ఇక్కడ మరి 15/4 కూడా ఉంది. x ఈజ్ ఈక్వల్ 15/4 మనం తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి నీళ్ళ ట్యాంకు నింపుటకు పట్టు కాలం ఏమన్నాడు? తక్కువ వ్యాసం ఉన్న కుళాయి ఎంత సమయం తీసుకుంటుందో అంతకన్నా 10 గంటలు తక్కువ సమయం తీసుకుంటుంది అన్నాడు. అంటే ఇక్కడ 15/4 అంటే ఇది ఏమవుతుంది? 4 గంటల కన్నా తక్కువ. కాబట్టి ఇది మనం x ఈజ్ ఈక్వల్ టు 15/4 ని తీసుకోవద్దు. సో మనకి ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ 25 తీసుకోవాలి. అంటే therefore తక్కువ వ్యాసం ఉన్న కుళాయి
కుళాయి నీళ్ళ ట్యాంకును నింపుటకు పట్టు కాలము పట్టు కాలము 25 గంటలు. ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి నీళ్ళ ట్యాంకును విడిగా ఇక్కడ విడిగా అనమాట. విడి అంటే అదొక్కటే అనమాట. ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి నీళ్ళ ట్యాంకును విడిగా నింపుటకు పట్టు కాలము 25 - 10. అంటే తక్కువ వ్యాసం ఉన్న కుళాయి ఎంత సమయం తీసుకుంటుందో అంతకన్నా 10 గంటలు తక్కువ సమయం తీసుకుంటుందని చెప్పింది కదా. కాబట్టి 25 - 10 అంటే 15 గంటలు. 15 గంటల్లో నింపుతుంది. అంటే తక్కువ వ్యాసం ఉన్న కుళాయి నీళ్ళ ట్యాంకును విడిగా నింపుటకు పట్టు కాలము 25 గంటలు. ఎక్కువ వ్యాసం ఉన్న కుళాయి నీళ్ళ ట్యాంకును విడిగా నింపుటకు పట్టు కాలము 15 గంటలు. ఓకే, ఇప్పుడు 10వ సమస్యకి సాధన చూద్దాం. మైసూరు బెంగళూరు మధ్య 132 కిలోమీటర్ల దూరమును ప్రయాణించుటకు ఒక ఎక్స్ప్రెస్ రైలు ప్యాసింజర్ రైలు కంటే 1 గంట సమయము తక్కువ తీసుకుంటుంది. అంటే మధ్యలో ఆగే సమయాలను లెక్కలోకి తీసుకోలేదు. ఎక్స్ప్రెస్ రైలు సగటు వేగము ప్యాసింజర్ రైలు వేగము కంటే 11 కిలోమీటర్లు గంటకు ఎక్కువ అయినా ఆ 2 రైళ్ల వేగాలను కనుగొనము అన్నాడు. అంటే ఇక్కడ ఏమిచ్చిండు, 132 కిలోమీటర్ల దూరము ని ఒక ఎక్స్ప్రెస్ రైలు అంట ప్యాసింజర్ రైలు వేగము కంటే 1 గంట సమయం తక్కువ తీసుకుంటుందంట. ఆ 132 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎక్స్ప్రెస్ రైలు అనేది ప్యాసింజర్ రైలు ఎంత సమయం తీసుకుంటుందో అంతకన్నా 1 గంట తక్కువ సమయం తీసుకుంటుంది. ఇంకా ఎక్స్ప్రెస్ రైలు సగటు వేగము ప్యాసింజర్ రైలు సగటు వేగము కంటే 11 కిలోమీటర్ల గంటకు ఎక్కువ. అంటే దీని ఎక్స్ప్రెస్ రైలు వేగం అనేది ఎక్కువ. ఎక్స్ప్రెస్ అంటే దాని వేగం ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత ఎక్కువ అన్నాడు, ప్యాసింజర్ రైలు వేగం కంటే 11 కిలోమీటర్లు గంటకి ఎక్కువ అయినా ఆ 2 రైళ్ల వేగాలను కనుగొనము అంటాడు. సో ఇప్పుడు మనము ప్రయాణించాల్సిన దూరము అని చెప్పేసి ఇక్కడ 132 కిలోమీటర్లు మనం ఇచ్చిన సమాచారం రాసుకుందాం. ప్రయాణించాల్సిన దూరం 132 కిలోమీటర్లు ఇది ఇవ్వబడింది. నెక్స్ట్ మనం ఆ 2 రైళ్ల వేగాలను కదా కనుక్కోవాల్సింది. అందులో ప్యాసింజర్ రైలు వేగము తెలిసింది అనుకోండి, దానికి 11 కిలోమీటర్లు కలిపితే వేగం పెంచినట్లయితే ఏమవుతుంది, ఎక్స్ప్రెస్ రైలు వేగం వస్తుంది కదా. కాబట్టి ప్యాసింజర్ రైలు వేగాన్ని నేను ఏమని తీసుకుంటున్నాను కనుక్కోవడం కోసం x కిలోమీటర్లు గంటకి అనుకోగా, దాని వేగం ఎంత, ప్యాసింజర్ రైలు వేగాన్ని x కిలోమీటర్లు గంటకి అనుకోగా. మరి ఎక్స్ప్రెస్ రైలు వేగం ఏమవుతుంది, ప్యాసింజర్ రైలు వేగము ప్లస్ 11 ఎక్కువ అన్నాడు కదా, ప్యాసింజర్ రైలు వేగము ప్లస్ 11 కిలోమీటర్స్ గంటకి. అంటే ఎక్స్ప్రెస్ రైలు వేగం ఏమవుతుంది, x ప్లస్ 11 కిలోమీటర్స్ పర్ అవర్. ఎక్స్ప్రెస్ రైలు వేగము x ప్లస్ 11 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ x అనేది ఏంటి, ప్యాసింజర్ రైలు వేగం. ఈ 11 అనేది ఏంటి, లెక్కలో ఇవ్వబడింది, ప్లస్ 11 కలుపుకోండి దాని వేగానికి. ఇది నెక్స్ట్. మరి ఇప్పుడు ప్యాసింజర్ రైలు ఈ 132 కిలోమీటర్ల దూరమును దాని వేగం ఏంటి అనుకున్నాము, x కిలోమీటర్లు గంటకు వేగముతో, x కిలోమీటర్ పర్ అవర్ వేగముతో ప్రయాణిస్తే మరి పట్టే కాలము ఎంత సమయం పడుతుందో దాన్ని t1 అనుకున్నాం. మరి కాలం ఈజ్ ఈక్వల్ మనకి ఏం తెలుసు, దూరము బై వేగము. అంటే ఇక్కడ పట్టే కాలాన్ని ఎంత సమయం పడుతుందో తెలియదు కానీ t1 అనుకున్న దాన్ని. మరి దూరం ఎంత, 132 కిలోమీటర్లు. ప్యాసింజర్ రైలు వేగం ఎంత, x. కాలం ఈజ్ ఈక్వల్ టు ప్యాసింజర్ పట్టే కాలము ఈజ్ ఈక్వల్ t1 ఈజ్ ఈక్వల్ 132/x అవుతుంది. మనకు కాలము దూరం వేగం మధ్య సంబంధం ఏంటి, కాలం ఈజ్ ఈక్వల్ దూరం బై వేగం కాబట్టి t1 ఈజ్ ఈక్వల్ 132/x. ఇది నెక్స్ట్. ఎక్స్ప్రెస్ రైలు 132 కిలోమీటర్ల దూరమును x ప్లస్ 11 కిలోమీటర్స్ పర్ అవర్ వేగముతో ప్రయాణిస్తే
దానికి పట్టే కాలం ఏమనుకుందాం t2. మరి t2 ఈజ్ ఈక్వల్ ఏంది మరి దూరము బై వేగమే కదా. t2 ఈజ్ ఈక్వల్ దూరము అంటే 132, దీని వేగం ఎంత x ప్లస్ 11 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే మనకు ఇక్కడ ఏమిచ్చిండు, ఇక్కడ చూడండి, దీని నుంచి ఏమని రాయొచ్చు, ఎక్స్ప్రెస్ రైలు ప్యాసింజర్ రైలు కంటే 1 గంట సమయం తక్కువ తీసుకుంటుంది. అంటే వీటి కాలాల మధ్య భేదం ఏమవుతుంది అంటే ఏమవుతుంది 1 అవుతుంది. అంటే ఇది ప్యాసింజర్ రైలు తీసుకునే సమయం కాలము మైనస్ ఎక్స్ప్రెస్ రైలు తీసుకునే సమయం ఇది కూడా ఎంత అన్నట్టు 1. t1 మైనస్ t2 ఇజ్ ఈక్వల్ 1. ఎందుకు ఇది 10 గంటల సమయం తీసుకుంది అనుకోండి, ఇది 1 గంట తక్కువ అంటే 9 గంటల సమయమే. అంటే 9 గంటల సమయం తీసుకుంది అన్నట్టు. అంటే t1 మైనస్ t2 ఇజ్ ఈక్వల్ 1. సో t1 అంటే ఏంటి 132 బై x, 132 బై x ప్లస్ 11. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం సూక్ష్మీకరిస్తే వర్గ సమీకరణం వస్తుంది. ఇప్పుడు x కి x ప్లస్ 11 కి కాసాకు తీసుకుందాం. x ఇంటూ ఏమవుతుంది x ఇంటూ x ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ 1. క్లాస్ 1 పెడదాం చేస్తే ఏమవుతుంది 132 ఇంటూ x ప్లస్ 11. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 132 కదా, మనం 132 రాయలేదు. 132 ఇంటూ ఎక్స్ మైనస్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 132x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు పైన లవంలో 132ని కామన్ తీస్తున్నా, కామన్ తీస్తే ఏముంటుంది ఎక్స్ ప్లస్ 11, 132 మైనస్ ఎక్స్ ఉంటుంది, మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x ఈజ్ ఈక్వల్ 1. చూడండి ఈ ఎక్స్ కి ఈ ఎక్స్ క్యాన్సల్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ 0 అవుతుంది. ఇప్పుడు 132 ఇంటూ 11 ఉంటుంది, 132 ఇంటూ 11 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x ఈజ్ ఈక్వల్ 1. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 132 ఇంటూ 11, 132 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x. చూడండి 132 ఇంటూ 11 అంటే 11 2s 22, 11 3s 33 ప్లస్ 2 ఏమవుతుంది 35, 11 1 11 ప్లస్ 3 1452. ఏం చేస్తున్నా ఆర్హెచ్ఎస్ ని ఎల్హెచ్ఎస్ రాసుకుంటున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x ఈజ్ ఈక్వల్ 1452, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x 1452 తీసుకొస్తే మైనస్ 1452 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇప్పుడు 1452ని రెండు కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి. అంటే వాటి యొక్క లబ్ధము ఏమో 1452, వాటి యొక్క మొత్తం ఏమో 11x. అంటే ఇక్కడ మైనస్ 1452 రావాలి, యాడ్ చేసిన 11x రావాలి. అంటే ఇక్కడ ఒకదానికి ప్లస్ తీసుకోవాలి, ఒక దానికి మైనస్ తీసుకోవాలి, పెద్దదానికి ప్లస్ తీసుకోవాలి. చూద్దాం మరి 1452ని ఏమవుతుంది 2 7s 2 2s 2 6s 2 3s 2 3s 2 6s 3s 3 1s 3 2s 3 1s. నెక్స్ట్ 11 11s 11 చూడండి ఈ రెండింటిని మళ్ళీ ప్లస్ 11 3s 33, 2 2s 4 ఇంటూ 11 44. అంటే 44 మైనస్ 33, 44 మైనస్ 33 అంటే 11x అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 44x మైనస్ 33x మైనస్ 1452 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమవుతుంది ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 44 మైనస్ 33 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 44 ఈజ్ ఈక్వల్ టు 0. x ప్లస్ 44 కామన్ తీస్తే x మైనస్ 33 ఈజ్ ఈక్వల్ టు 0. x ప్లస్ 44 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా దీనికి రాయచ్చు x మైనస్ 33 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 44 లేదా x ఈజ్ ఈక్వల్ టు 33, మైనస్ 33 పోతే ప్లస్ 33.
చూడండి మరి ఎక్స్ ఏంటి, ప్యాసింజర్ రైలు వేగం. మరి ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఎక్స్ -44 వచ్చింది. మరి రైలు వేగం అనేది రుణాత్మకంగా ఉండదు కాబట్టి ఎక్స్ -44 తీసుకోదు. సో ఎక్స్ రైలు వేగం రుణాత్మకము కాదు. కాబట్టి ప్యాసింజర్ రైలు వేగం therefore ప్యాసింజర్ రైలు వేగము (33 కిలోమీటర్లు గంటకి). ఎక్స్ప్రెస్ రైలు వేగం ఏమవుతుంది 40. ఎక్స్ప్రెస్ రైలు వేగము ఏమవుతుంది, ఎక్స్ప్రెస్ రైలు వేగము ఈ 33 కిలోమీటర్లకి ఏం చేయాలి, ప్యాసింజర్ రైలు వేగానికి 11 కలుపుకోవాలి కదా. కాబట్టి ఎక్స్ప్రెస్ రైలు వేగం ఏమవుతుంది 33 + 11 అంటే 44 కిలోమీటర్లు గంటకి. దాని వేగము 44 కిలోమీటర్లు. అంటే ఎక్స్ప్రెస్ రైలు వేగం ఏంటి, గంటకు 44 కిలోమీటర్లు ప్రయాణించును. ప్యాసింజర్ రైలు ఏమో గంటకు 33 కిలోమీటర్లు. ఓకే, థ్యాంక్ యూ.